గైస్ మనమైతే ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ పప్పాయ జ్యూస్ అయితే రెడీ చేసేద్దాం. ఫస్ట్ అయితే పప్పాయని పీల్ ఆఫ్ చేద్దాం. ఒక చోట అయితే సైడ్ కట్ చేసినాము, ఎట్టుంటుందో చూడాలని. సో ఇప్పుడైతే పీల్ ఆఫ్ చేద్దాం. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటారు పప్పాయ. అండ్ ఇది చాలా హెల్దీ అంట, హెల్దీ ఫ్రూట్. ఇంకా టేస్ట్లో అయితే చెప్పాల్సిన పని లేదు. సీడ్స్ చూడండి పప్పాయలో ఎన్ని ఉన్నాయో. దీన్ని అయితే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ చేసుకుందాం. ఇప్పుడు పప్పాయని వాష్ చేసుకుందాం, ఈ గింజలు తీసేసి. ఇప్పుడు కట్ చేసుకుందాం పీసెస్గా. సో టేస్ట్ అయితే చెక్ చేద్దాం, స్వీట్ ఉందా, ఎంత షుగర్ వేయాలో దాన్ని తెలియాలి కాబట్టి. యాక్చువల్లీ స్వీట్ కొంచెం తక్కువే ఉంది కాబట్టి షుగర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం కట్ చేద్దాము. చాలా హెల్దీ అంట. గైస్ ఫైనలీ బౌల్ ఫుల్ ఆఫ్ పపాయాస్. దీన్ని అయితే మనం ఇప్పుడు జ్యూసర్లో వేసుకుందాము. ఇదిగోండి చక్కడా. ఇప్పుడు వీటిని జ్యూసర్లో వేసేసుకుందాం. ఓకే డన్. ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం. చాలా యాడ్ చేసుకోవాలి, చక్కెర చాలా పోసుకోవాలన్నమాట. స్వీట్ తక్కువ ఉంది జ్యూస్ కాబట్టి. గైస్ ఇప్పుడైతే ఫైనలీ క్లోజ్ చేసుకుందాం. ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. ఆన్ చేద్దాం. పపాయ జ్యూస్ అయితే రెడీ. ఇప్పుడైతే మనం కప్లో సర్వ్ చేసుకుందాం. స్టార్టింగ్ అవుతాను. స్మెల్స్ గుడ్. సో టేస్టింగ్ టైం అన్నమాట. ఇప్పుడు టేస్ట్ అయితే చేసేద్దాం మన హెల్దీ పప్పాయ జ్యూస్. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ, న్యాచురల్ కూడా. తాగి చెప్తాను. అవసరం అసలు. అక్కడక్కడ పప్పాయ తగులుతూ ఉంది. టేస్ట్ సూపర్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.